హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటేనే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడుతుంటారు కదా. అలాంటి ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే చాలా తక్కువ టైంలో అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోండి. దానికోసం మనం ముందుగా ఒక ప్యాన్లోకి నేనైతే ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పాలు ఇంకొక చిన్న బౌల్లోకి వేసుకోండి. ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే మనకు ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇంకో చిన్న బౌల్లోకి మిల్క్ తీసుకున్నాం కదా, దీంట్లోకి కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి. ఉండలేం లేకుండా కలిపేసుకోండి. ఉండలు అసలు కట్టకుండా సాఫ్ట్గా వచ్చేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన మిగతా పాలు వేసుకున్న బౌల్ ఉంది కదా, అది పెట్టేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోండి. షుగర్ అనేది మీ టేస్ట్కి సరిపోయేటంతా చూసి వేసుకోవచ్చండి. మీరు కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నా ఓకే. ఇప్పుడు షుగర్ కరిగేటంత వరకు ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి బటర్ స్కాచ్ ఫ్లేవర్ వేస్తున్నాను. మీ దగ్గర వెనీలా ఉంటే వెనీలా వేసుకోండి, బటర్ స్కాచ్ ఉంటే బటర్ స్కాచ్ వేసుకోండి. ఏదైనా ఒక ఫ్లేవర్ వేసుకోండి. ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ లేకపోతే కొద్దిగా పసుపు అయినా యాడ్ చేసుకోండి, మంచి కలర్ అనేది వస్తుంది. ఏదైనా ఒక ఎసెన్స్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి, అలా అయితేనే మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా ఇలా వేస్తూ ఉండకట్టకుండా కలుపుతూ ఉండండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ ప్రాసెస్ చేయండి. మొత్తం పాలు వేసిన తర్వాత ఇలా కలుపుతుండండి. మనకు ఈ మిల్క్ అనేది ఇలా చిక్కగా అయిపోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లగైన తర్వాత చూడండి, ఇలా ఇంత థిక్గా రావాలి మనకి. ఇలా అయితేనే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం ఇందులో వేసిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసి ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ వరకు పెట్టేసేయండి. 2 to 4 అవర్స్ వరకు పెట్టాలండి. కొద్దిగా గడ్డ కట్టేంత వరకు, మరీ ఐస్ లాగా కాకుండా కొంచెం గడ్డ కట్టేంత వరకు. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఇప్పుడు క్యారమిల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లోకి వాటర్ ఏం వేయకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోండి. చూడండి, మనకు ఇలా థిక్గా రావాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు దీంట్లోకి వెన్న వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. మీ దగ్గర ఇంట్లో ఉన్నదైనా పర్లేదు, బయట తీసుకొచ్చిందైనా పర్లేదు. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి ఒక 10-15 వరకు కాజుని వేసుకోండి. ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇది ఇందులోకి ఈ ప్లేట్లోకి వేసేసేయండి. ఇలా వేసేసి కొద్దిగా వెడల్పుగా అనేసేయండి. పూర్తిగా చల్లగైన తర్వాత మాత్రమే ప్లేట్ నుంచి సపరేట్ చేసుకుందాం. ఇది పూర్తిగా చల్లగైన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏదైనా నైఫ్తో కానీ స్పూన్తో కానీ తీయండి. మనం కొద్దిగా ఇలా అంటే వచ్చేసేస్తుంది, లేదంటే కొంచెం చూసారు కదా ఇలా అంటే వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఒక కవర్ పైన అయినా ఒక పేపర్ పైన అయినా వేసేసి పప్పు గుత్తితో అయినా ఏదైనా కోళ్ళతో అయినా దీన్ని బ్రేక్ చేసుకోవాలి. కొద్దిగా చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేంత వరకు మాత్రమే చేసుకోండి, మిక్సీ జార్లో వేయకండి. చూడండి, ఇలా మనకు చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోవాలి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బటర్ స్కాచ్ రెడీ అయిపోయింది కదా, మనము ఫ్రిడ్జ్లో నుంచి ఈ బౌల్ తీసిన తర్వాత చూడండి, మనకు పూర్తిగా ఐస్ లాగా కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లోకి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోండి. ఎలాంటి గడ్డలు లేకుండా ఉండాలి.
నాది ఒక చిన్న వీడియో మిస్ అయిందండి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ స్కాచెస్ ఉన్నాయి కదా, ఆ మిల్క్లో వేసేసుకొని పూర్తిగా కలిపిన తర్వాత ఇలా ఏదైనా బాక్స్లో వేసేసి మనము ఒక 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక కవర్ పెట్టేసి టైట్గా మూత పెట్టేసి 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 8 అవర్స్ పెట్టాలని చెప్పాను కదా, ఒక వీడియో మిస్ అయింది కదా. ఇలా బటర్ స్కాచెస్ వేసేసి 8 అవర్స్ పెట్టి తీసిన తర్వాత చూపిస్తున్నాను. స్కూప్తో అయినా ఏదైనా స్పూన్తో అయినా ఇలా తీసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకోండి. అంతే అండి, హోమ్మేడ్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చేసుకోవడం. మీరు కూడా ఈ సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. పైనుంచి కొంచెం బటర్ స్కాచ్ని ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.